In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వాటికనే గుద్ది పడేయండి. ఇక మొదలెడదామా? అరే సాన్నారు, ఓ సాన్నారు, ఎక్కడ పోయినావు బాయ్? మ్యాచ్ గెలవి నీకు చేతబడి చేసేకి వెళ్ళినావా లేకుంటే పూజలు చేసేకి వెళ్ళావా? అరే ఇంకెక్కడ పూజలు, ఇంకెక్కడ చేతబడే. ఇప్పటికే 3 మ్యాచ్లు వట్టిగానే గెలిచేశారు. ఇక ఉన్న 2 మ్యాచ్లు ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి? అరే అన్నారు, ఇది ఉత్తుత్తు మ్యాచే కావచ్చు, కానీ మనకి ఇజత్ సంబంధించిన మ్యాచ్. అరే మనల్ని 3 మ్యాచ్ల నుంచి వట్టిగానే బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికేస్తున్నారు. కనీసం ఈ మ్యాచ్ లోనైనా సరే వాళ్ళని పిసకకపోతే ఎలా? ఓ కివీస్ బాబు, ఇంకా బౌలింగ్ వేయాలనుందా? మీరు బౌలింగ్ వేస్తే డాట్లు కాదు, నీ అవ్వ ఏకంగా సిక్సర్లే. లాస్ట్ మ్యాచ్ లో చూసారు కదా, జస్ట్ 20 బాల్స్ కి 68 రన్స్. నీ అవ్వ ఒక్క డాట్ అంటే ఒక్క డాట్ కూడా లేదు. అది ఈ అభిషేక్ శర్మ ఊచకవుతంటే. ఇక ఈ మ్యాచ్ లో అయితే 20 బాల్స్ కి 60 రన్స్ కాదు, ఏకంగా సెంచరీనే. శర్మ సిక్సర్ల శర్మ అంటారా బాబు, ఏకదమ్ ఉంటది. అరే షేకు, లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి ఆడుతూనే ఉన్నావు, ఈ మ్యాచ్ లో అయినా రెస్ట్ తీసుకోరాదే? ఎలానో సిరీస్ గెలిచేశారు, వాటిగానే 3 మ్యాచ్లు గెలిచేశారు. కనీసం ఈ మ్యాచ్ లోనైనా ప్రశాంతంగా ఉండు. శర్మ సిక్సర్ల శర్మ, రెస్ట్ ఉండదు పాడుండదు. నీ అవ్వ ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసకడమే. అరే రానాగా, ఎక్కడి నుంచి వచ్చావురా బాబు? ఆ 1 డే సిరీస్ నుంచి ఈ T20 సిరీస్ వరకు నన్ను తగులుకున్నావేంట్రా బాబు? అరే స్లోగా ఆడినా పుల్ల వట్టిగానే పోతుంది, ఫాస్ట్ గా ఆడినా వట్టిగానే పోతుంది. నీ ఓవర్లో ఎలా ఆడాలో ఏం అర్థం కావటం లేదు. ఈ హర్షిత్ రాణా అంటే ఆ మాత్రం లేకుంటే ఎలా? ఒక్కసారి 2 సార్లా, ఏకంగా 5 సార్లు. నువ్వు ఉన్నప్పుడు అలా వచ్చి ఇలా బౌలింగ్ వేస్తానో లేదో, నీ పుల్ల వట్టిగానే పోద్ది. అది హర్షిత్ రాణా పవర్ అంటే. కాస్కరో రాజా, ఆరోసారి నీ పుల్ల వట్టిగానే పీక్తా. ఈ హర్షిత్ రాణా అంటే ఊరమ్మాసనలా చేస్తా. అరే చూద్దాం నీ ఓవర్లో వట్టిగానే పోతానో లేకుంటే నిన్న 6లు 4లు మింగిపోతానో. కమాన్ మై డియర్ న్యూజిలాండ్ ప్లేయర్స్, యుద్ధానికి సిద్ధం కాండి. నీ అవ్వ ఈ 4వ T20లో ఇండియాపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని 10 ఓవర్లనే వట్టిగానే పిసికేసి అదే 10 ఓవర్ల చేసేసి మన న్యూజిలాండ్ అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా చేద్దాం. అరే న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ గారు, మీరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా మాకు మాత్రం మేం ఫరక్ పడదు. మాది ఫస్ట్ బౌలింగ్ అయితే 150 కాల్ అవుట్, సెకండ్ బ్యాటింగ్ అయితే 10 ఓవర్లనే ఫినిష్. మిమ్మల్ని ఈ సిరీస్ మొత్తం సావగొట్టడం అయితే కామన్. అది బాస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.